మరో బ్రేకింగ్ ఏపీ లిక్కర్ స్కామ్ లో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు ఇవాళ ఈడీ విచారించింది. గంటకు పైగా ధనుంజయ రెడ్డిని, గంటన్నరకు పైగా మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని ఈడీ విచారించింది. పలు కీలక డాక్యుమెంట్లను వారు ఈడీకి అందించారు. ఎప్పుడు విచారణకు ఆదేశించినా అందుబాటులో ఉండాలని వారిని ఈడీ అధికారులు ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సంధ్య, ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా చూసుకున్నట్టుగా చెప్పు, ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ ఎంటర్ అవ్వడం, అందుకు సంబంధించి కొంత కీలక వివరాలను కూడా ఏపీ సంబంధించిన ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ చేస్తున్న సిట్టు వద్ద నుంచి కూడా కొన్ని వివరాలు తీసుకుంది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా 1000 కోట్లకు పైగా మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఈడీ సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా కీలక వ్యక్తులకు సంబంధించి వారి వద్ద నుంచి సుమారుగా 441 కోట్లకు సంబంధించిన ఈ మనీ లాండరింగ్ సంబంధించిన నిధులను కూడా అటాచ్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ధనుంజయ రెడ్డితో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఈరోజు వారిని సుమారుగా ఒక్కొక్కరిని గంటకు పైగా విచారించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొకసారి విచారణకు పిలిచినప్పుడు కూడా అందుబాటులో ఉండాలి, విచారణకి రావాలంటూ కూడా ఈడీ అధికారులు వారికి తెలిపినట్టు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా వెంకటేష్ నాయుడుతో పాటు చాణక్యకి సంబంధించి కాటు గతంలో రాజకాశ్ రెడ్డికి సంబంధించి కూడా వీరి కేంద్రంగానే ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఆద్యం పోసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సిట్టు కేసుకు సంబంధించి కూడా వీళ్ళంతా నిందితులుగా ఉన్న నేపథ్యంలో తాజాగా ఈడీ కేసు సంబంధించి కూడా దీనికి సంబంధించి చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేసింది. ఇక ఈరోజు విచారణకు హాజరైన నిందితుల వద్ద నుంచి కూడా వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీకి సంబంధించిన చాలా కీలక వివరాలతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఈడీ అధికారులు వారి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కూడా అతన్ని గంటన్నర పైగా విచారించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో ఈయన కూడా కీలకంగా పనిచేశారు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా పాత్రధారిగా ఈ కృష్ణమోహన్ రెడ్డి పేరు కూడా కొంత ఆరోపణల నేపథ్యంలో కూడా ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యారు, ప్రస్తుతం బెయిల్ మీద వచ్చారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా చాలా లోతుగా ఈడీ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే 1000 కోట్లకు పైగా మనీ లాండరింగ్ చేతులు మారినట్టుగా ఆరోపణలు వచ్చాయి. సిట్టు విచారణ బయటకు వచ్చిన వెలుగులోకి వచ్చిన ఆధారాలు బేస్ చేసుకుని కూడా ఈడీ ఈ కేసుకు సంబంధించి కూడా అనేక అంశాలలో అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సింది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజు ధనుంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కూడా విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక విచారణ ముగిసిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడకుండా ఇద్దరు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. రైట్ కిరణ్.